2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారు. వందలాది మంది కార్యకర్తల్ని బలి తీసుకున్నారు. అనాథలైన వాళ్ళ కుటుంబాలన్నిటికీ వినోదంతో కూడిన నా ఈ చిత్రం అంకితం. ఇట్లు మీ అల్లమ్మని. నమస్కారం రెడ్డి గారు, ఎలా ఉన్నారు? నాకేంటి పెంచలే గారు, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? మాకేంటయ్యా, మీ అసొంటోళ్ళదయ్యా, బాగానే ఉన్నామయ్యా. రంగయ్య, పెంచలే గారి కౌలు డబ్బులు ఇవ్వాలి కదా. పెంచలే గారు, ప్రతి ఏడు నీకు కౌలు డబ్బులు ఇస్తుండా. ఈ సంవత్సరం అదనంగా 50 బస్తాలకు ఇస్తుండా, తీసుకో. అయ్యా మీరు దేవుడయ్యా. నేను కాదయ్యా దేవుణ్ణి. మన చంద్రన్న ప్రభుత్వంలో పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. ఇక్కడ మన బొద్దల గోపాలకృష్ణన్న నాణ్యమైన విత్తనాలు సప్లై చేస్తున్నారు. అందువల్ల సస్యశ్యామలంగా మన పైర్లు పంటలు పండుతున్నాయి. కాబట్టి ఓళ్ళయ్యా దేవుళ్ళు, నేను కాదయ్యా. సరే పెంచలయ్యా, నేను పొలం దాకా పోయేస్తాను. మా మణిరెడ్డి దేవుడయ్యా. రాసుకుంటూ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. పులివెందులలో జగన్. నమస్కారం అండి. నమస్కారం. గవర్నమెంట్ తరపున వచ్చాను. నన్ను వాలంటీర్ అంటారు. మీ ఆస్తి వివరాలు చెప్పండి. నా ఆస్తి వివరాలు కావాలా? ఒక పెద్ద దొడ్డి, 50 ఎకరాల పొలం, 4 ట్రాక్టర్లు, 2 కార్లు, 2 మోటార్ బైకులు. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు లేదు, పాడు లేదు. ఇసురుకోవటంతో సరిపోతుందిరా బాబు 24 గంటల. హలో, ఎవరు? అయ్యా, మీ దొడ్లో మా వైసీపీ కార్యాలయం వస్తుంది. మా దొడ్లో మీ వైసీపీ కార్యాలయం ఏందయ్యా? ప్రతి ఊర్లో కడతా ఉన్నాం. ఇక్కడ మీ దొడ్డిని ఫిక్స్ చేశాం. మరి నా స్థలానికి డబ్బులా? ప్రజాసేవ చేస్తున్నావు, డబ్బులు ఎందుకాయా? రేపటికంతా నువ్వు ఖాళీ చేయకపోతే నీ మీద కేసు పెట్టి బొక్కలు వేయిస్తాను. సార్, కరెంటు బిల్లు. ఏమో అయ్యా, మాకేం తెలుసు. కరెంట్ ఆఫీసులో అడగండి. అయ్యా, ఇంటి పన్ను, చెత్త పన్ను. ఒరే, 50,000 ఏంద్రా? మాకేం తెలుసయ్యా, పోయి ఆఫీస్లో మాట్లాడండి. ఎన్నిసార్లు వస్తున్నావు? ఇంతకీ ఎవరు నువ్వా? అయ్యా, నేను మీ వాలంటీర్ని. పక్కనే ఉండి మీ బాగోగులు చూసుకునేవాడిని. నన్ను మర్చిపోయారా? ఒరే నీ అమ్మ మొగళ్ళారా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రాయర్కి వచ్చేసాను కదరా నేను. అంతా మా మణిరెడ్డిలాగా ఉన్నాడే. ఒరే, ఈడమ్మ పొడవ, ఈడే ఇట్టు వస్తున్నా. మణిరెడ్డి గారు, ఏంటండి ఇలా అయిపోయారా?
ఏం చెప్పేది పెంచలయ్యా, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చింది, మణులు బాయ, ప్లాట్లు బాయ, ఇల్లు బాయ, కైలు బాయ, ఆఖరికి ఇట్లా అయింది పెంచలయ్యా నా పరిస్థితి. ఒడెవడో వాలంటీ అంట నా దగ్గరకు వచ్చినాడో, నా ఆస్తి వివరాలన్నీ తెలుసుకుని అయినాడా, అంతా కజ్జా చేసేది పెంచలయ్యా. ఆఖరికి అంతా అయిపోయింది పెంచలయ్యా. ఏం భయపడొద్దు మన్రెడ్డి అన్న, పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గెలుస్తాడు. మనం ఓట్లేసి గెలిపించామంటే ఇంకంతా మనకు మంచి రోజులే. ఈ ప్రభుత్వంలో అన్ని మోసాలు, అన్ని దుర్మార్గాలు, దౌర్జన్యాలు అన్నీ ఎక్కువైపోయినాయి పెంచలయ్యా. భూ కజ్జాలు కూడా జరుగుతున్నాయి. సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి ఉంది. కొండలు గుట్టలు అన్నీ అంతమైపోయినాయి పెంచలయ్యా. కాబట్టి ఇప్పుడు మనం వెంకట సుధీర్ రెడ్డిని గెలిపించుకోవాలి. అఖండ మెజారిటీతో మనం గెలిపించుకొని పైన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేస్తే మన కష్టాలు అన్నీ పోతాయి. నీ మాట కూడా నేను నమ్ముతున్నాను పెంచలయ్యా. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై సుధీర్ రెడ్డి.